వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం మొదలైంది. పని చేయకుండా జీతాలు తీసుకుంటే నష్టాలు తప్పవంటూ హెచ్చరించడంపై రాజకీయ నేతలతో పాటు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు మండిపడుతున్నారు. చంద్రబాబు తన వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై పొలిటికల్ రచ్చ షురూ అయింది. అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. స్టీల్ ప్లాంట్ పై అడిగిన ప్రశ్నకు చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. 3 నెలలకు ఒకసారి రివ్యూ నేనే చేస్తున్నానని, ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అని ఉందన్నారు. కార్మికులు ఇంట్లో పడుకుని పని చేయకపోతే జీతాలు ఎవరిస్తారని ప్రశ్నించారు. ప్రతిసారి కేంద్రం డబ్బులు ఇవ్వాలంటే కుదరదన్న చంద్రబాబు అన్ని స్టీల్ ప్లాంట్లకు లాభాలొస్తుంటే వైజాగ్ స్టీల్ కు ఎందుకు రావడం లేదు అన్నారు. పబ్లిక్ సెక్టార్లో ఉందని బెదిరిస్తామంటే కుదరదన్నారు. ప్రతిసారి జీతాలు ఇవ్వాలంటే ఎలా అన్న చంద్రబాబు ప్రైవేటీకరణ చెయ్యనని నేను చెప్పాలా? ప్యాకేజీ ఇచ్చాం కదా, ఏం తమాషాగా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వు ఇంట్లో పడుకొని పని చేయకపోతే ఎట్లయ్యా? గుర్తుపెట్టుకోవాలి, మీరందరూ కూడా ఏం తయారయ్యారంటే ఊరికే జీతాలు ఇస్తారా? పని చేయాలి కదా. ప్రతి ఒక్కసారి కేంద్రం రాష్ట్రం డబ్బులు ఇస్తుందా? అంటే పబ్లిక్ సెక్టర్లో ఉందని బెదిరిస్తా కూర్చుంటే ఎంచోపైన ప్రతి ఒక్కరు ఇదే మరి మీరు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే అన్నీ ఎందుకు లాభాలు ఉన్నాయి, ఇక్కడ నష్టం ఎందుకు వస్తూ ఉంది? పని చేయాలి, పని చేయకపోతే ఎన్నిసార్లు గవర్నమెంట్ ఎక్కడి నుంచి డబ్బులు తెచ్చిస్తూ ఉంటే ఇది ట్యాక్స్ పేయర్స్ మనీ కదా. ఇది ఎఫిషియన్సీ ఉండాల్సిన పని లేదా? ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు. మనం పని చేయకుండా దాన్ని వైట్ ఎలిఫెంట్ మరి పెట్టుకుని కూర్చుంటారు. ఇంట్లో పని చేయించాలి. ఏమి అన్సెటిల్మెంట్ ఉంది దాంట్లో? ఎవరు చెప్పారయ్యా నీకు? ఎవడు చెప్పాడు? బుద్ధి ఉండాలి. ఏం తీసుకోవాలి? ఏం తీసుకుంటారు? 12,000 కోట్లు ఇస్తే ఏం తీసుకుంటారు? నీకు వచ్చి మీ ఇంటికి వచ్చి చెప్పాలా నేను ప్రైవేటైజ్ చేయనని? ఎన్ని గంటలు చెప్పాలి? తమాషాగా ఉంది మీకు. నేను కూడా చూస్తున్నాను, కొంతమందిని కావాలని ఏదో కలబెడతానే ఉండాలని కలబెడతా ఉంటారు. వాళ్ళకి ఏం పని లేదు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్రజలకున్న అనుమానాలను నివృత్తి చేయమంటే చంద్రబాబు ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతున్నారని మాజీ మంత్రి అమర్నాథ్ మండిపడ్డారు. ఆ ఫ్రస్ట్రేషన్ ఎందుకు వస్తోందన్న ఆయన, చంద్రబాబు వ్యాఖ్యలు చూస్తుంటే స్టీల్ ప్లాంట్ను ఏదో చేయబోతున్నారన్నది అర్థమవుతోంది అన్నారు. సమాధానం కదా అడిగారు. ఈ ప్రాంత ప్రజలు ఏమనుకుంటున్నారా కదా అడిగారు. జర్నలిస్ట్ మీద ఫైర్ అయిపోయి ఇంటికి వచ్చి చెప్పాలా, నీ చెవులో చెప్పాలా? ఎస్, ఇక్కడ ఈరోజు ఇబ్బందులు ఉన్నాయి స్టీల్ ప్లాంట్ కార్మికులకి. వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు, వారికి ఉన్నటువంటి అనుమానాలు నివృత్తి చేయమని చెప్పని అడుగుతా ఉన్నారు. అవి నివృత్తి చేయడం మానేసి ప్రతి ఒక్కరికి చెప్పాలా? ఎందుకో ఆ ఫ్రస్ట్రేషన్ దేనికి? మీ ఫ్రస్ట్రేషన్ చూస్తే మీరు డెఫినెట్గా దాన్ని ఏదో చేయబోతున్నారు అనేటువంటిది అర్థమవుతా ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఇప్పుడు ప్రభుత్వ రంగానికి వ్యతిరేకమనే విషయం మరొకసారి ప్రూవ్ అయిందని అన్నారు. ఆయన కేవలం ప్రైవేటు రంగానికి మాత్రమే అనుకూలమనేది విశాఖ కార్మికులపై చేసిన వ్యాఖ్యలతో బయటపడిందని గుర్తు చేశారు. చంద్రబాబు వ్యాఖ్యలపై స్టీల్ ప్లాంట్ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ నష్టానికి కార్మికులు కారణం కాదని, సొంతంగా గనులు లేకపోవడమేనని స్పష్టం చేశారు.